హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము మొన్న సండే శ్రీశైలం వెళ్ళామన్నమాట. సో, ఈ శ్రీశైలం వెళ్ళడానికి మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది వచ్చేసి ఏంటంటే బస్‌కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో, బస్‌కి అంటే మనకు కావాల్సిన ప్లేసెస్ అన్నీ చూడలేం కదా అని చెప్పేసి మాకు ఇంటి దగ్గరలో సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అనేవి ఉన్నాయి. సో, సెల్ఫ్ డ్రైవ్ కార్స్‌లో రెంట్‌కనేది ఇస్తున్నారు. మేము ఒక కార్ తీసుకున్నాము. కార్ 24 అవర్స్‌కి ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేశారు. సో, ఇంకా తర్వాత 24 అవర్స్ కన్నా ఎక్కువ గనక 24 అవర్స్ కన్నా ఎక్కువ కనుక టైం అయినట్లయితే 1 అవర్‌కి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో, మేము ఇంకా అలా అని చెప్పేసి తీసుకున్నాము. తీసుకొని వెళ్తూ ఉన్నాం. సో, ఈ వెళ్తూ ఉండగా దారిలో ఈ దిండి రిజర్వాయర్ అనేది ఉందండి. సో, ఈ రిజర్వాయర్ దగ్గర ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అలా కూర్చొని కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి కూడా బాగుంది. బట్ ఏంటి అంటే ఆ సరౌండింగ్స్‌లో అంతా ఫిషెస్‌ని సేల్ చేస్తున్నారనమాట. ఈ ఫిషెస్‌ని సేల్ చేయడం వల్ల ఆ సరౌండింగ్ మొత్తం ఫిష్ స్మెల్స్ ఈ చేపల వాసన అనేది వస్తుంది. సో, ఇది పైకి వెళ్ళడానికి రూట్ అనమాట. సో, మేము ఒకసారి పైకి వెళ్ళి పైన అంతా మొత్తం తిరిగేసి చూసామన్నమాట. చూసి జస్ట్ ఒక 2, 3 పిక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అనేది వచ్చేసాము. రిటర్న్ వచ్చేసి అక్కడ పల్లీలు అనేది తీసుకున్నాం. బాయిల్ చేసిన పల్లీలు తీసుకున్నాం. సో, ఈ పల్లీలు అంటే అది దాంట్లో ఉప్పు ఎక్కువయ్యి సో, స్మెల్ వచ్చేసి మేము తినలేకపోయాము. వాటిని పడేసాము. అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట శ్రీశైలము. ఆహ్, ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం స్టార్టింగ్‌లో ఉంటుందన్నమాట. ఇది పాలధార, పంచదార ధార అని. సో, ఈ పాలధార అనేవి వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ పంచదార ధార వచ్చేసి ఈ వాటర్ తాగితే మాత్రం చాలా తియ్యగా ఉన్నాయి. సో, అది చూసేసుకొని నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ అయితే చూసుకున్నాము. సో, ఈ శ్రీశైలం డ్యామ్ అనేది చూసేసిన తర్వాత పైన కొండ మీదకైతే ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత సో, ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా సో, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా! సో, ఏ యానిమల్స్ ఎటొస్తాయో అనేది తెలియదు. సో, మా జర్నీ అయితే చాలా జరిగింది. సో, ఇవి ఎక్కడ చూసినా ఈ మంకీస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు మంకీస్ అంటే చాలా ఇష్టము. సో, మాకు ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మాకు ఈ మంకీస్ అనేవి చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి, ఈ శ్రీశైలం డ్యామ్ ఎంత బాగుందంటే చుట్టుపక్కలంతా గ్రీన్‌గా అసలు ఈ కొండలతో చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటి అంటే ఈ ఈ గేట్స్ అనేవి ఓపెన్ చేయలేదు. సో, ఒక్క గేట్‌లో నుండి అయితే సన్నగా వాటర్ అనేది వస్తుంది. ఎక్కువగా వాటర్ అనేది ఏం రాలేదు. ఇక్కడ అనేది చెకింగ్ అనేది జరుగుతుంది. సో, చెకింగ్ జరుగుతుంది. సో, ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ చెకింగ్ తర్వాత చూడండి, ఈ శ్రీశైలం డ్యామ్ అనేది ఏ గేటు అనేది ఓపెన్ చేయలేదు. ఓన్లీ ఒక గేటు. ఆ గేట్‌లో కూడా సగమే ఓపెన్ చేసి పెట్టారు. దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తున్నాయి. సో, ఈ డ్యామ్ చూడడం అనేది మొత్తం కంప్లీట్ చేసుకొని పైన టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇట్లా క్యాస్ట్‌కి సంబంధించిన సత్రాలు అనేవి ఉంటాయంట. సో, మాకు తెలియదు. అక్కడ ఎవరు చెప్పారు. సో, ఇంకా అవన్నీ చూసుకొని మా సత్రం వెతుక్కునేసరికి మాకు చాలా అంటే చాలా 1 అవర్ వరకు టైం వేస్ట్ అనేది అయింది. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా కనుక్కున్న తర్వాత రూమ్స్ అనేవి అవైలబుల్‌లో లేవు అని చెప్పారు. సో, రూమ్స్ రిక్వెస్ట్ చేసాము. ఒక 3 అవర్స్ రూమ్ ఇవ్వండి. ఇంకా
ఇంకా అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ సత్రంలోనే ఫుడ్ తినేసాము. ఫుడ్ బాగుంది. ఆ నెక్స్ట్ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు పడుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి 6కి స్టార్ట్ అయ్యాము. 6:10కి అలా టెంపుల్లోకి వెళ్ళిపోయాము. సో టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 6:30 కల్లా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాం. సో అక్కడ 6:30 కల్లా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాం. బయట అంతా చూసేసుకున్నాము. ఆ నెక్స్ట్ ఏంటంటే మాకు టెంపుల్లోనే నిద్ర చేయాలనుకున్నాము. సో టెంపుల్లోనే నిద్ర చేసేసి వచ్చేసాము. ఆ నైట్ అంతా అక్కడే టెంపుల్లోనే స్టే చేసి పడుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా దేవుడి దర్శనం అనేది చేసుకొని వచ్చేసాము. సెకండ్ టైం అంటే చాలా త్వరగా మాకు దర్శనం అనేది అయిపోయింది. వితిన్ 5 minutesలో దర్శనం అనేది అయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యామండి. రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ స్టార్ట్ అయ్యాక ఈ శ్రీశైలం డ్యామ్కి నేషనల్ కలర్స్ లైట్స్ అనేవి వేశారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆరెంజ్, వైట్, గ్రీన్ ఈ కలర్స్తో ఉన్నాయి. అంటే చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసుకున్నాం. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇంకా రిటర్న్ అయినాము. రిటర్న్ అయిన తర్వాత మేము రిటర్న్ వచ్చే దారిలో నిమజ్జనం అంటే చాలా బొమ్మలు అనేవి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు శ్రీశైలము. ఏంటంటే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క వినాయకుడిని అనేది తీసుకెళ్తున్నారు. ఎన్ని వందల వినాయకుల్ని తీసుకెళ్లారంటే శ్రీశైలము అన్ని వందల వినాయకుల్ని అయితే తీసుకెళ్లారు. చాలా అంటే చాలా వినాయకుల్ని తీసుకెళ్లారు. సో ఇక్కడ మంకీస్ ఉంటాయని చెప్పేసి మమ్మల్ని అయితే ఆపేశారండి. ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని ఆపేశారు లోపలికి పోనీయకుండా. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి కొంచెం దూరం రాగానే మాకు ఎర్లీ మార్నింగ్ కదా ఏం తినలేదు. నైట్ కూడా ఏం తినలేదు. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఆకలి అనేది వేస్తుంది. సో అందుకని చెప్పేసి ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. టీ స్టాల్ దగ్గర ఆగేసి టీ అనేది తాగేసి మళ్ళీ అనేది స్టార్ట్ అయ్యామండి. మా శ్రీశైలం జర్నీ అనేది అలా జరిగింది.